క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీలో నిర్వహిస్తున్న సుభాష్ కాలనీ క్రికెట్ గెట్ టుగెదర్ టోర్నమెంట్ టీషర్ట్ను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆవిష్కరించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని, ఇలాంటి గెట్ టుగెదర్ క్రికెట్ టోర్నమెంట్లు కాలనీ వాసుల మధ్య స్నేహభావం మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, సుభాష్ కాలనీ యువకులు, క్రీడాకారులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు. భూపాలపల్లిలో ఉండేటువంటి సుభాష్ కాలనీకి సంబంధించినటువంటి యువకులు ఎప్పటికి కూడా వృత్తులలో ఎక్కడెక్కడో పోయినా ఒకరోజు మన అందరం కూడా ఒక వేదిక మీద కలుసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో 8 సంవత్సరాల నుంచి గెట్ టుగెదర్ పెట్టుకొని ఈరోజు దాదాపు 100 మంది క్రీడాకారులు క్రికెట్ ఆడుకోవడం చాలా సంతోషం. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తు కూడా కొనసాగించాలి, క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి. మనమందరం కూడా ఎక్కడ ఉన్నా మనమంతా ఒకటే అనేటువంటి భావన తెలియజేయడం కొరకు మన ప్రాంతంలో అత్యంత పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈరోజు ఇలాంటి ఆటలు ఆడుకోవడం చాలా సంతోషం. దీంతో ఆరోగ్యం, మనసుకు ఉల్లాసం రెండు కూడా ఉంటాయి. అదేవిధంగా గత స్మృతులను కూడా నెమరు వేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందిస్తున్నా. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతున్నాను.